నో హార్డ్ ఫీలింగ్స్. ఇది ఒక అమెరికన్ అడల్ట్ కామెడీ రొమాన్స్ ఫిల్మ్. డైరెక్టెడ్ బై జీన్ స్టప్నిట్స్కీ. నటీనటులు: స్టార్ యాక్ట్రెస్ జెన్నిఫర్ లారెన్స్, ఆండ్రూ బర్త్ ఫెల్డ్మెన్, లారా బేనంతి, నటాలీ మొరాలెస్ మరియు మాథ్యూ బ్రోడరిక్ నటించారు. ప్లాట్ ఏంటంటే, 32 మాడీ బార్కర్ న్యూయార్క్లోని మోంటాక్లో ఊబర్ డ్రైవర్గానూ బార్టెండర్గానూ పనిచేస్తుంది. మాడీ బార్కర్ తన తల్లి నుండి వారసత్వంగా పొందిన ఇంటిపై ఆస్తి పన్ను చెల్లిస్తూ ఉంటుంది. అయితే మాడీ బార్కర్కి డబ్బులు అవసరం కాగా, ఇంటిని కొనసాగించాలనే కోరికతో మాడీ బార్కర్ అసాధారణమైన క్రెయిగ్స్లిస్ట్ పోస్టింగ్ను అంగీకరించింది. బాగా ధనవంతులైన జంట అలిసన్ మరియు లైడ్ బెకర్ డ్యూక్ రీగల్ కోసం మాడీ బార్కర్ను డేటింగ్ చేయమని చెప్తారు. వారి 19 ఏళ్ల కొడుకు పెర్సీతో శృంగారం చేయమని, అలా చేస్తే నీకు కారు, కావాల్సినంత డబ్బు ఇస్తాము అని చెప్తారు. పార్టీలు లేదా శృంగారంలో ఎలాంటి అనుభవాలు లేనివాడు కాబట్టి అతని తల్లిదండ్రులు ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయంలో చేరేలోపు అతని ఆత్మవిశ్వాసాన్ని పెంచి అతన్ని తన గుప్పిట్లో నుండి బయటపడేయాలని భావిస్తున్నారు. అయితే మాడీ బార్కర్ 19 ఏళ్ల పెర్సీ జీవితంలోకి వెళ్లిన తర్వాత ఏం జరుగుతుంది అన్నది మిగిలిన కథ. ఇంకా సినిమా చూడొచ్చా అంటే ఖచ్చితంగా చూడొచ్చు అనే చెప్తాను. ఇది ఒక ఫీల్ గుడ్ మూవీ. మూవీ చూస్తున్నంతసేపు బోర్ అయితే అనిపించలేదు. కొన్ని కామెడీ సన్నివేశాలు బాగున్నాయి. సినిమా చాలా సింపుల్ గా ఉంటుంది. జెన్నిఫర్ లారెన్స్ ఎక్స్మెన్ సినిమా నుండి చాలా పాపులర్ అయింది. ఇంకా రెడ్ స్పారో లాంటి చాలా సినిమాలో నటించింది. ఆమె నటన గురించి చెప్పనవసరం లేదు, ఎరగదీసింది. మిగిలిన వాళ్లు కూడా వాళ్ల పాత్రలకు తగ్గట్టు బాగానే చేశారు. డైరెక్షన్ బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ డీసెంట్ గా ఉంది. లాస్ట్ 30 మినిట్స్ కొంచెం స్లో అవుతుంది మూవీ, కానీ పర్వాలేదు. ఫ్యామిలీతో చూడకండి, న్యూడ్ సీన్స్ ఉన్నాయి. తెలుగు డబ్బింగ్ సూపర్ గా పడింది. అమెరికన్ పై లాంటి మూవీస్ తో కంపేర్ చేయకుండా జీరో ఎక్స్పెక్టేషన్స్ తో మూవీ చూడండి, డెఫినెట్లీ నచ్చుతుంది. ఈ సినిమా రన్ టైం 1 hour 43 minutes ఉంటుంది. ఈ సినిమా నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమాకి నా రేటింగ్ 3.5/5. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ రివ్యూస్. జై హింద్.